ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజ్పేట గ్రామానికి వచ్చినాం. మనం చూడొచ్చు ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం షారాజ్పేట ఆలేరు మండలం. ఇది ఫస్ట్ సర్పంచ్ మనం ఆలేరు మండలంలో ఫస్ట్ ఈ షారాజ్పేట గ్రామాన్ని తీసుకున్నాం. సర్పంచ్ గారు లోపల ఉన్నట్టు మనకు సమాచారం. ఒకసారి మనం అడుగు తెలుసుకుందాం రండి. ఓకే, మనం ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నాం. షారాజ్పేట ఆలేరు మండలం షారాజ్పేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ బండ పద్మ పర్వతాల్ గారితో ఉన్నాం. మేడం నమస్తే అండి. నమస్తే. ఈ అంటే సర్పంచ్గా మీరు పోటీ చేసేటప్పటికి మీరు సర్పంచ్ అయితే అనుకున్నారా? అనుకున్నారా? అంటే టికెట్ మీకే వస్తుందని అనుకున్నారా? అనుకున్నాం సార్. ఓకే, అంటే ఏ పార్టీ నుంచి పోటీ చేసారు మీరు? టిఆర్ఎస్ సార్. టిఆర్ఎస్ నుంచి పోటీ చేసారు. పోటీ చేసినాక గెలిచినాక ఫస్ట్ మీరు ఏమనుకున్నారు అసలు? ఊరు అభివృద్ధి చేయాలి, ఊరు గురించే మనం గెలిచి ఊరు అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకురావాలని గెలిచాం అనుకున్నాం సార్. ఓకే, అంటే సంతోషపడ్డారా? ఫస్ట్ ఎవరితో పంచుకున్నారు మీ సంతోషాన్ని? సంతోషం గ్రామ ప్రజలతో అందరితో పంచుకున్నారు. ఓకే, ఈ ఊర్లో జనాభా ఎంత ఉంది మొత్తం? 2500 సార్. 2500 జనాభా ఉంది. ఓకే, ఓట్లు ఎన్ని ఉన్నాయి మొత్తం? 1900 సార్. 1900 ఓట్లు ఉన్నాయి. వార్డులు ఎన్ని ఉన్నాయి మొత్తం? మొత్తం 10 వార్డులు సార్. 10 వార్డులు. 10 వార్డులలో మీ ప్యానల్ పోటీ చేసినప్పుడు సర్పంచ్ గా మీరు గెలిచిర్రు. వార్డు మెంబర్లు మీ ప్యానల్ లో ఎంతమంది గెలిచారు? 7 వార్డులు సార్. 7 వార్డులు గెలిచారు. మిగతా 3 వార్డులు వేరే పార్టీ గెలిచారు. ఓకే, మనం మిగతా విషయాలన్నీ కూడా మార్నింగ్ వాక్ లో ఉన్నాం కాబట్టి మార్నింగ్ వాక్ చేస్తూ మిగతా విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు సర్పంచ్ భర్త పర్వతాలను అంటే ఈ సర్పంచ్ గెలవడానికి రాజకీయంగా అన్ని చూసుకొని ఈ ఊరు డెవలప్మెంట్ లో భాగస్వామైనటువంటి సర్పంచ్ భర్త పద్మగారి భర్త పర్వతారణ మనతో ఉన్నాడు. మిగతా విషయాలు పర్వతారణ అనేది మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ ఊర్లో రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నాయి మొత్తం? ముల్లే దాదాపుగా మన తెలంగాణలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? షారాజ్పేట అన్ని ఉన్నాయి. అన్ని పార్టీలు ఉన్నాయి. ఓకే, అంటే ఇవి అప్పుడు ఇది కమ్యూనిస్ట్ కంచుకోట కదా. అవును, అట్లా కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని ఉన్నాయి. మిగతా టీడీపీ, టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలు ఉన్నాయి షారాజ్పేటలో. అన్ని పార్టీలు ఉన్నాయి. ఎట్లా ఉంటారు అంటే కలిసిమెలిసి ఉంటారా లేకపోతే కక్షలతో ఉంటారా? మా షారాజ్పేటలో ఎన్నికలు అయిపోయినాయి అంటే పార్టీలు పక్క పెట్టి అందరం కలిసి అతీతంగానే పని చేసుకుంటాం. కేవలం ఎన్నికల వరకే ఎవరి పార్టీ వాళ్ళు చేసుకోవడం తప్ప ఎన్నికలు అయిపోయినట్టు అందరం కలిసి శత్రుత్వం అనేది ఏం లేదు. ఊరు అభివృద్ధి కోసమే. ఈ సంవత్సరం నేను గెలిచినాక 5 సంవత్సరాల నుంచి అయితే ఎన్నికలు అయిపోయినాయి అంటే అందరు ఆల్ పార్టీలు అన్ని కులాలు అన్ని కలిసి సహకరించి దాదాపు 80 లక్షల కోట్ల రూపాయల వరకు సీసీ రోడ్లు వేసుకున్నాం. రైతు వేదిక కట్టినాం. ఆల్రెడీ డంపింగ్ గార్డు, ప్రశాన వాటిక, పల్లె ప్రకృతి ఇవన్నీ గ్రామ పంచాయతీ సరే ఈ 5 ఏళ్ల కాలంలో ఇవి చేసుకుంటూ అన్ని కుల పెద్దలతోటి అన్ని పార్టీలు సహకారంతోటి ఒక శివాలయం అనేది మా ఊళ్ళో గుడి లేకుంటే దాన్ని చందాలు మా ఎక్కడెక్కడ మా ఊరి నుంచి బతకపోయిన వాళ్ళు జర మంచిగా ఆర్థికంగా ఎన్నోళ్ళతోటి ఎవరెవరు చందాలు తిరిగి అందరం కలిసి చందాలు తిరిగి దాదాపు ఒక 50-60 లక్షల చందాలు వేసి
ఒక గుడి కట్టి ఎంత అయింది సుమారు టెంపుల్ ఖర్చు ఎంత అయింది? సుమారు దాని కట్టడానికి సిమెంట్ అంతా కలిసి 50 లక్షల వరకు అయింది. అంటే ఆల్రెడీ ప్రతి చందా ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నా 5,000 పైన రూపాయి ఇచ్చిన 5,000 పైన ఇచ్చిన వాళ్ళే అక్కడ శిలాపలకాలు కూడా పెట్టి రాతలాంటి శిలాపలకాలు పెట్టేసాం. అందరూ మీ ఆధ్వర్యంలో మా ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు పండుగ చేసినాం. పండుగ కూడా 3 సార్లు భారీ ఎత్తున చేసినాం గుడికి. 3 సంవత్సరాలు అవుతుంది కట్టి. 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది కానీ 3 సంవత్సరాలు పెద్ద ఎత్తున చేసినాం. అది అట్లే వాణిజ్యంగా మామూలుగా చేస్తాం అన్నట్టు వారికి. మొత్తం మీద అందరూ ఆరు కుల పెద్దలు అన్ని పార్టీల సహకారంతో మేము గుడి కట్టగలిగినాం. పండుగ కూడా పెద్ద చేసినాం. ఓకే, అంటే శివాలయం కట్టాలని ఎందుకు అనిపించింది? అంటే గ్రామ పెద్దలు అనుకున్నారా లేకపోతే మీకే అనిపించి అందరూ చెప్పిరా? శివాలయం కట్టాలని నేను సర్పంచ్ కాకముందుకే గత సర్పంచ్ పేర్ల అఖిలపక్ష గుడి మాకు శివాలయం అంతా చాలా మంది మాలలు వేసేవాళ్ళు, హనుమాన్ల మాల. ఓకే, దాదాపు 45 మంది వేసేది. పండుకోనికి స్థలం లేకపోవడం, గుడి లేకపోవడం, పాములు వస్తాయని అప్పుడున్న సర్పంచ్ పేర్ల దాన్ని కట్టాలని వాళ్ళు కమిటీ అన్ని కుల పెద్దలతో కమిటీ అనుకున్నప్పుడు ఆ కమిటీలో నేను ఒక చెక్ పవర్ అందులో నలుగురితోటి అకౌంట్ ఇచ్చినాం. చందాలు తీసుకొస్తే అకౌంట్లు వేయాలి. అందులో నేను నాది కూడా చెక్ పవర్ ఉండే. అది అట్లా వసూలు చేసుకుంటే పదవి అయిపోయింది. సర్పంచ్ మనమైనా మొత్తం నా చేతుల మీదకి వెళ్ళి అదే అందరి సహకారంతో మొత్తం తిరిగినాం, కట్టినాం. పండుగ కూడా పెద్ద మంచిగా చేసాం. అంటే ఎవ్రీ ఇయర్ చేస్తారా? అవి ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు చేసినాం. శివరాత్రి 3 రోజులు ఉందన్న దేవుని కార్యం చేస్తాం. ఆ రోజు శివరాత్రి ఇంకా చుట్టుపక్కల గ్రామాలు చుట్టాలు గిట్టాలు గ్రామాలు కూడా వస్తారు. ఫస్ట్ అయితే చాలా మంది వచ్చారు, పెద్ద ఎత్తున వచ్చారు. దాదాపు ఆ ప్రతిష్టాలకు ఆ పంతులకే అప్పుడు 4,50,000 పంతులకే ఇచ్చినాం ఆ పండుగ ప్రతిష్టాలకి. అయితే గతంలో మీరు పోటీ చేసింది బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసారు. అవును, టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ టికెట్ మీకు వస్తుంది అనుకున్నారా లేకపోతే ఫైర్ చేసి తెచ్చుకురా? టికెట్ మాకు వస్తుంది అనేది ఇప్పుడు కాదు, పోయిన పేరులో టికెట్ నువ్వే నిలబడు అని మహేందర్ రెడ్డి సాబ్ 4 సార్లు చెప్పిన. అప్పుడు మా మేడమే వద్దు అంటే అప్పుడు నేనే రామ్నాథ్ సాబ్ అప్పుడు పార్టీలో కూడా లేడు, పిలిచి నిలబెట్టించిన. ఇక తర్వాత ఇక నెక్స్ట్ సార్ కూడా మళ్ళీ అదే జనరల్ మహిళ అయింది కాబట్టి ఈ అవకాశం మళ్ళీ ఓటు దొరకదని ఉద్దేశంతో ఇక కంపల్సరీ మా మేడాన్ని కన్విన్స్ చేసి నిలబెట్టేవాడు జరిగింది. అంటే మీ అపోజిట్ ఎవరు నిలబడ్డారు? మా అపోజిట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎంపీటీసీ వాళ్ళ మిసెస్. ఓకే, అంటే నరేందర్ రెడ్డి వాళ్ళ. మీరు గతంలో అంటే రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలకే వచ్చారా డైరెక్ట్? ఇంకే నేను ఫస్ట్ ప్రయపంత కట్నరసింహారెడ్డి ధర్మాలు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కట్నరసింహారెడ్డి ఉన్నప్పుడు అప్పుడు నేను కార్యకర్తగా అలా పనిచేసిన. 2000 సంవత్సరం వరకు ధర్మాలు చనిపోయేంత వరకు ఆ పార్టీలో పనిచేసిన. ధర్మాలు చనిపోయినాక తర్వాత నా అందరినీ గొర్రె కాసుకుంటున్నా. 2001 ఉద్యమ పార్టీ మనం ఒక ఉద్యమాలు చేసిన వాళ్ళం కాబట్టి ఆ ఉద్యమ పార్టీ వేయాలన్న ఆలోచనతో 2000 టిఆర్ఎస్ లకు వచ్చిన. 2005లో నేను టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు అయినా. 2005 నుంచి వెళ్ళి 2014 వరకు ఎమ్మెల్యే సునీత మేడం గెలిచి అంతవరకు నేనే షారాయిపేటలో గ్రామశాఖ అధ్యక్షుడిగా కొనసాగిన. నా అటు వరకు గొర్రెలు కాసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ కూడా ప్రతిఫలంగా సర్పంచ్గా కంపల్సరీ వాళ్ళు ఫస్ట్ నుంచి మనమే అది అట్లా దానివల్ల ఇచ్చేసారు. ఓకే, అంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మీరు గతంలో అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు సడన్ గా కాంగ్రెస్ పార్టీలో పోయారు. ఎన్ని లక్షలు తీసుకొని పోయారు వాళ్ళకు? మనం ఎప్పుడు పైసలు తీసుకోవడం అనేది మనకు జీవితాలు కూడా తెలియదు. అంటే జనాలలో అందరూ అనుకుంటారు అంటే మా బాధ వాళ్ళకి తెలియదు. అంతపురం ఉన్న సర్పంచ్ గా మేము ఒక 5 ఏళ్ళు సర్పంచ్ చేసినప్పుడు 5 ఏళ్ళు మేము ఊర్లో ఎంతో సేవ చేయాలనుకున్నాం. సరే కొన్ని నిధులతోటి శిశువులంటే పోగలిసినాం, దాతలతోటి గుళ్ళంటే కట్టేయగలిసాం. కానీ ఒక పింఛన్ ఇప్పియాలనుకున్నా, ఒక రేషన్ కార్డు ఇప్పియాలనుకున్నా కనీసం సర్పంచ్ చేతిలో కాదు ఎమ్మెల్యే చేతిలో కూడా లేకపోయింది. అంటే ఈ సర్పంచ్ ఉండి ఈ కేసీఆర్ ప్రభుత్వం వల్ల గ్రామ పంచాయతీ సర్పంచులు అనేది ఒక బానిసగా అవుతున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఖచ్చితంగా ఈ నియంత్ర పాలన పోవాలనే ఉద్దేశంతో నేను పార్టీ మారడం తప్ప అంటే నేను పార్టీ చేసిన. ఎమ్మెల్యే మీద వ్యతిరేకమా, ప్రభుత్వం మీదనే వ్యతిరేకమా? ప్రభుత్వం అంటే ఇక రెండు అన్ని దీనికి మొత్తం మీద సర్పంచులకు జరిగిన అన్యాయం వల్ల నేను పార్టీ మారవలసి వచ్చింది. ఓకే, అంటే ఈ ఊరు అభివృద్ధికి ఎమ్మెల్యే సహకరించిందా? కొంతవరకు నిధులు ఇచ్చింది. ఎన్ఆర్జీఎస్ నిధులు కావచ్చు, ఎమ్మెల్యే ఫండ్ నుంచి కూడా మనకు నిధులు ఇచ్చింది అంతవరకు. కానీ మెయిన్గా ఇంపార్టెంట్ ఊరు అభివృద్ధిలో ఇప్పుడు సర్పంచ్ నిలబడేటప్పుడు మనం ఎంతో మందికి నీకు పింఛన్ ఇప్పిస్తా అని చెప్తావు, నీకు రేషన్ కార్డు ఇస్తా అని చెప్తావు, నీకు ఏం ప్రాబ్లం అభివృద్ధి చేస్తాం. కానీ అవి మాత్రం నేను చేయలేకపోయినా. ఆఖరికి వచ్చేసరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం అనుకున్నాం. మొన్న 45 మంది అప్లై చేసుకుంటే దాంట్లో ఇల్లు కూడా కనీసం మన చేతులు లేకపోయినాయి. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లాల వల్ల
అది సర్పంచ్లకు పవర్ లేదు కాబట్టి ఇది మాకు ఇబ్బంది అనిపించే మారడం. అయితే ఇక్కడ డబ్బుల కోసం పోలేదు అంటారు మీరు? 100% మా డబ్బులు తీసుకుంటారు కదా, ఎవరు అది ఏదో పడిరాని వాళ్ళే అంటారు తప్ప మనం అసలు అలాంటి పని చేయం. కాకపోతే వచ్చినాక కూడా చేతి నుంచి నేను ఇంకా దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి నేను హార్డ్ వర్క్ చేసిన. వచ్చిన వారం రోజులైనా చేతి నుంచి అది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూర్చోబెట్టి సరిపోతుంది కాబట్టి నేను 1,00,000 రూపాయలు ఇస్తున్నా, ఖచ్చితంగా మన మెజార్టీ రావాలి సారే పెట్టించాలని. అంటే మీతో ఖర్చు ఇచ్చి బీఆర్ఎస్ వర్గాలు కావచ్చు, గత ఎమ్మెల్యే వాళ్ళు కావచ్చు, మీతో మాట్లాడే ప్రయత్నం చేయలేదా? అంటే పోవద్దు, మీరు పార్టీ మారొద్దు అని చెప్పేసి. అయితే ఆ రోజు నేను జాయిన్ అయిన తప్పటికి పోతామని గంట సేపు మాట్లాడుకుని, నేను ఒక్కరి కాదు, నేను 3 సర్పంచ్లు కూర్చోబెట్టి మాట్లాడి జాయిన్ అయ్యేటప్పుడు పోయే ముందు మహేంద్ర మాత్రం ఫోన్ చేసి 2-3 సార్లు. ఇక ఆల్రెడీ గంట సేపటి జాయిన్ అవుతారు. ఎట్లా జాయిన్ అవుతున్నావు కాబట్టి అన్నతో ఏం మాట్లాడాలని నేను మాట్లాడలేకపోయినా. ఆ రోజు నైట్ ఒక 4 మనుషులు తొలిచింది 12 గంటలకు. వాళ్ళు వచ్చేమనంటే, నువ్వు పార్టీ మాటలు తప్పలేదు, నువ్వు ఎంతో అంత ఎమ్మెల్యేకు కొంచెం బంధుత్వం, కానీ మిగతా వాళ్ళు ఎందుకు మారారు, మిగతా వాళ్ళని కొంచెం మళ్ళీ మా వాళ్ళని మాకు పంపి అనే మాట మాట్లాడేవాళ్ళు. వాళ్ళు నేర్లు పంపిస్తాను, వాళ్ళు పార్టీ మారే దృష్టిలో వాళ్ళు కూడా వాళ్ళు ఎందుకు వచ్చినట్టు, ఇక వాళ్ళు ఇదే సర్పంచ్ విధానం నచ్చక అంతే కదా. అంటే మొత్తం మీద మీరు ఒక్కరే కాదు, ఇంకా 4 సర్పంచులతోటి మనం చేయని అంతే. అంటే అప్పుడు రాజకీయంగా చర్చ నడిచింది, మీరు 4 సర్పంచులు మనకు తెలిసి అయితే మండలంలో అయితే చాలా మంది ఫోన్ చేశారు, తుఫాన్ లాగా పార్టీని చేసారు, గ్రాప్ గడిపోయింది అనేది మాత్రం చాలా మంది అన్నారు, ఫోన్ చేసింది వాస్తవాన్ని. ఓకే, ఈ ఊరు అంటే ఊరు డెవలపింగ్ కోసం ఆమె సహకరించింది, పూర్తి స్థాయిలో సహకరించిందా, కొంతవరకు సహకరించిందా? కొంతవరకు అంటే ఉన్న వరకు నిధులు, కరోనా వచ్చిన కాంచెలు ఆమెకే నిధులు సహకరాలి, ఉన్నంత వరకే సహకరించింది. ఓకే, సీసీ రోడ్లు మొత్తం ఊర్లో సీసీ రోడ్లు మాక్సిమం 75-80% పోసాం అన్న. ఇంకొక 20% ఆయనతో కూడా పోయాలని నాకు మాత్రం బాగా ఆలోచన ఉంది. అందరి వల్ల ఇంకా కూడా బాధపడుతుంది, ఆయనతో పోస్తే అయిపోతుంది. మొత్తం పోయినప్పుడు ఎవరాడు కానీ ఇవన్నీ పోసినాక ప్రతి గల్లీలు కూడా మేమేం పాపం చేసినాం మాకెందుకు పోయలేదు అనే కాడికి ఇంక ఇంటికి వస్తారు. వాళ్ళకి ఖచ్చితంగా పోయాలని నాకు ఆలోచన ఉంది, కానీ మా టైం దగ్గరకు వచ్చింది, మరి మధ్యాహ్న ఫండ్స్ కూడా లేవు. ఓకే, నర్సరీ ఈ నర్సరీ కూడా అప్పట్లో కిరాయికి ఉండే ఒక బావుల కాడ, ఇక్కడ పెద్ద బావి ఉండే. ఈ బావిని అప్పుడు మన 30 రోజుల ప్రణాళికల ఈ బావిని దాదాపుగా ఒక 800 ట్రిప్పులు మట్టి పోసి కూడిపి, ఇక్కడ దీన్ని బావి ఉండే పేద బావి ఉండే, ఈ బావిని కూడిపి మళ్ళీ దీన్ని ఉట్టి ఉంచితే బాగుంటుందని నర్సరీ తీసుకొచ్చి ఇళ్ళలో పెట్టేసి ఇక్కడ పెట్టి, ఎందుకంటే మనం ఆల్రెడీ కొన్ని డబ్బులు పెట్టి పని చేసాం కాబట్టి దాని ఫలితం దక్కాలి. ఇక అంటే ఎన్ని చదరపు గదాలు ఇది? దాదాపు 500 గదాలు ఉంటుంది. గ్రామ పంచాయతీ సంబంధించిన భూమి. ఇప్పుడు ఎవరు బాగా కానీ మనం కూడిపోయాం కాబట్టి అది గ్రామ పంచాయతీ, మనం 3-4 లక్షలు ఖర్చు పెట్టి మనం చేసినాం కదా. గ్రామ పంచాయతీ మెయింటెనెన్స్ ఎట్లా చేస్తున్న మొక్కలు? మెయింటెనెన్స్ ఉపాధి అంటే సంవత్సరానికి ఇన్ని చెట్లు గ్రామ పంచాయతీలో 4,000 కంపల్సరీ నాటాలని. 80%, 70-80% సీసీ రోడ్లు నిర్మాణం. ఇంకేం అభివృద్ధి చేయాలి? ఇంకా 20% మనం సీసీ రోడ్లు వేయాలి. సీసీ రోడ్లు ఓకే. ఇంకొకటి మనం 2-3 కుల భవనాలు మధ్యన పెండింగ్ లో పడ్డాయి. బీసీ కమెంటల్ అని గౌడ సంఘం మనం వచ్చినాక దాదాపు 7 లక్షలతో చేయించినాం. ఇంకో 4 లక్షలు అయితే అది పూర్తి అవుతుంది, అదొక్కటి ఆగిపోవడం జరిగింది. ఓకే, ఇంకా అంటే మొత్తం మీద మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే మీ వాళ్ళే, ఇప్పుడు కూడా మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక ఎమ్మెల్యే మీ వాళ్ళే. ఇప్పుడు డెవలప్ ఏమన్నా చేయాలనుకుంటున్నారా ఈ కాలంలో? అంటే మీ సర్పంచ్ పదవి అయిపోయింది, సర్పంచ్ పదవి అంటే చేయాలని ఉంది, ఊళ్ళో అసలు ఏ సమస్యలు అన్ని చేయాలని ఉంది. ఇంకో నెల రోజులే ఉంది కదా, ఏం చేస్తాము అనేది. ఓకే, అంటే మళ్ళీ కొంత మిగిలింది అంటారు కదా అభివృద్ధి, మళ్ళీ పోటీ చేసే ఆలోచనలో ఉన్నారా సర్పంచ్? ఏమన్నా పోటీ చేయాలనే ఆలోచన అయితే ఏం లేదన్న, కాకపోతే రిజర్వేషన్ సానుకూలంగా వచ్చి జనం అందరూ ఓకే అంటే అంతే తప్ప మనకు అది మళ్ళీ పోటీ చేయాలని ఆలోచన. దీనికంటే పెద్ద పదవి కావాలని అనుకుంటున్నారా? అయ్యా మనకి అనుకునే అయితే ఏది ఉండదు, ఒక వస్తే చెప్పలేము తప్ప మనకైతే ఏం ఆలోచన లేదు. ఓకే, మొత్తం మీద అంటే మనం మంచిగా చేస్తుంటే వచ్చేది అదే వస్తుంది తప్ప మనకు కావాలి ఇది కావాలి అది కావాలి అని అయితే నాకు ఆలోచన లేదు. అంటే సర్పంచ్ గా ఉంటే కొంత డెవలప్ చేశారు, సర్పంచ్ లేకపోతే డెవలప్ పాటు పడతారా లేకపోతే నాకెందుకు లేని? సర్పంచ్ లేనప్పుడు కూడా నేను ఆల్రెడీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉన్నప్పుడు నా వ్యవసాయం చేసుకుంటే కూడా ప్రతి ఊరు విషయాలు పాటుపడ్డా, ఊరు విషయంలో తిరిగినా, దేనికి గుడి విషయం కావచ్చు,
ఇంకా అంతకంటే నేను సర్పంచ్ కాకముందు కూడా 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గమశాఖ తీసినప్పుడు కూడా ప్రతి దాని విషయాలు నేను పేదల గురించి తిరిగిన. ఓకే. అంటే మొన్న ఎలక్షన్ జరిగినాయి కదా, అవును. ఈ ఊర్లో ఓట్లు ఎన్ని ఉన్నాయి మొత్తం? ఓట్లు 1900. 19 ఓట్లల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని పడ్డాయి, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని పడ్డాయి? మొన్న అసెంబ్లీ ఎన్నికలలో అవును, కాంగ్రెస్ పార్టీకి 1150 పడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి 1150. బీఆర్ఎస్ పార్టీకి 400 చిల్లర 500 పడ్డాయి. అంటే అది ప్రభుత్వం మీద వ్యతిరేకతనా, ప్రజల ఎమ్మెల్యే మీద వ్యతిరేకత అనుకోవచ్చా? ఇవన్నీ అన్ని కలిసి కలిసినాయి. ఓకే. ప్రభుత్వ వ్యతిరేకం, ఎమ్మెల్యే 10 ఏళ్ళు ఇచ్చినాం కదా ఇంకోరు కొత్త వాళ్ళకి ఇవ్వాలని, దాంతో పాటు అన్నీ కలిసి. ఈ ఊర్లో ఒక ప్రధాన సమస్య ఉంది. అంటే గతంలో ధరణి లేక ముందుకు పేదలు భూమి కొన్నారు, వాళ్ళు పేపర్ రాసుకున్నారు. నా ఆలోచన కూడా అదే అన్న. నేను సర్పంచ్ అప్పగించాలి కూడా నాకు చాలా ఆలోచన అదే ఉండే. ఈ ఊర్లో భూములు పేదోళ్ళు అప్పట్లో కూలి చేసుకొని కష్టపడి రూపాయి దాచుకొని అప్పట్లో 5000 10,000 ఎకరం భూమి కొని ఆ పేపర్ రాసుకొని ఆ పేపర్ సంతకాలు పెట్టుకుని అట్లే కాస్తు చేసుకుంటారు కాబట్టి మా భూమి కానీ అనుకొని అట్లనే కూడా ఊకున్నోళ్ళు అట్లనే పని చేసుకొని ఉన్నోళ్ళను ఈ ధరణి వచ్చినాక వాళ్ళు ఎవరు వెనకడ భూస్వాములు అమ్మినోళ్ళు ఆన్లైన్ వాళ్ళ పేరు మీద పాస్బుక్ రాగానే వీళ్ళ మీద దౌర్జన్యం చేసి ఒక భూములు అనేవి కొంతమంది కబ్జాలకు గురి చేస్తారు. దాన్ని మాత్రం నేను గెలిచిన పంచులు అనుకుంటున్నా ఇటువంటి అరికట్టాలని. కాకపోతే నేను 2-3 సార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినా, సునీత మేడం దృష్టికి తీసుకుపోయినా, 40 రైతులు తీసుకొని కూడా ఇట్లా వేయడం అంటే అవన్నీ కలెక్టర్ ఫోన్ చేసి రాసిస్తే అది అన్నీ ఉంటుంది అయింది, ఏది కాలేదు. ఇది మాత్రం ఇప్పుడు కూడా నేను ఖచ్చితంగా కలెక్టర్ దృష్టి తీసుకుపోయి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయినా ఈ యొక్క భూములు అప్పుడు ఎవరు కొన్నారో వాళ్ళకు అది చేరాలనేది నాకు కూడా న్యాయం చేయాలని నా ఆలోచన బాగుంది. అదే అంటే పదవి ఉన్నా లేకున్నా దాని మీద పోరాడాలని నాకు ఉంది. అట్లా మాత్రం జరగదు. మా ఊళ్ళో చాలా ఉన్నాయి అట్లా భూములు, ఏది కొని కాగితాల మీద దున్నుకోవటలే. ఇప్పుడు కొంతమంది అప్పుడు అమ్ముకొని దొరలు కావచ్చు, అప్పుడు ఉన్న భూస్వాములు కూడా అమ్ముకొని అప్పుడు మంచిగా ఎంజాయ్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి వచ్చి మాదాన్ని వచ్చి ఇట్లా కబ్జాలకు గురి చేస్తారు. కాబట్టి అదొకటి మాత్రం నాకు బాధ అనిపిస్తుంది అలా చూస్తే. ధరణి వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ధరణి వల్ల వచ్చినాయి. కొంతమంది ఇప్పుడున్న ఈ జనరేషన్లో పెద్ద మనుషులు లాంటి వాళ్ళు కూడా కరెక్ట్ అది అప్పంచాలు చేసేప్పుడు 40 ఏళ్ళ నుంచి వెళ్ళి వాళ్ళు దున్నుకున్నప్పుడు వాళ్ళ మీదే అయితే వాళ్ళు 40 ఏళ్ళ నుంచి వెళ్ళి వాళ్ళు ఏం దున్నుకుంటారు? అప్పుడు పేపర్ ఉంది, వాళ్ళు ఏం దున్నుకుంటారు? అది వాళ్ళ దగ్గర నువ్వు అన్యాయంగా చేయొద్దని గట్టిగా అడిగే పెద్ద మనుషులు లేకుంటారు. ఎవరైతే వాళ్ళకు ఆ పూట గడుపుతారో వాళ్ళే అలాగే సహకరిస్తారు, కొడుతున్నారు. సుమారు ఎంతమంది ఉంటారు అట్లా? మా ఊళ్ళో దాదాపు 50 నుంచి 100 మంది దాకా వెళ్తారు. పట్టా చేసుకోకుండా భూమి కబ్జా కొన్నోళ్ళు, దాని మీద జీవనాధారం చేసుకుంటే కూడా ఉన్నారు. 40-50 మంది దాకా వెళ్తారు. కాకపోతే ఒక్కొక్కటి న్యూసెన్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ మొత్తం మీద న్యాయం చేస్తా అంటారు. చేయాలని ఉంది. నా బాధ ఉంది నాకు. అది ఎంతవరకు అందరు సహకరిస్తే దాన్ని చేయాలనేది నాకు ఉంది. ఓకే. ఈ ఊరికి అంటే తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ఏమైనా ఉందా? తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర అంటూ రంగారెడ్డి అని అరుట్ల రంగారెడ్డి అని కొండ విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ అమ్మమ్మ రంగారెడ్డి అని ఉండే. ఆయన ఏదో అప్పుడు హోమ్ మినిస్టర్ అయినప్పుడు కరెంట్ కొత్తగా తయారైనప్పుడు ఎక్కడ రంగారెడ్డికి ఊరికి సంబంధం వాళ్ళ అత్తగారు ఊరు. ఏది రంగారెడ్డి వాళ్ళ అత్తగారి ఊరు. వాళ్ళకు అత్తగారికి బామ్మర్లు ఎవరు లేరు కాబట్టి ఆస్తి అంతా ఆయనకి ఉండి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నాడు. కాబట్టి అప్పుడు కరెంట్ కూడా కొత్త చక్కగా చారపేటగా తీసుకొచ్చింది. వాళ్ళ కోసమే కరెంట్ అనేది చుట్టుముట్టు ఎక్కడ రాకుండా చారపేటకే తీసుకొచ్చినాడు. అదొక్కడైతే చరిత్ర ఉంది. మొత్తం మీద ఈ ఊరికి ఆయన అల్లుడు రంగారెడ్డి అంటే వస్తుంటాడు విశ్వేశ్వరరెడ్డి అప్పుడప్పుడు 2-3 సార్లు వచ్చాడు. ఇక గుడి శివాలయం పండుగ కూడా తీసుకొచ్చిన వచ్చాడు. వాళ్ళ బాబాయ్ ఎప్పటికి వస్తుంటాడు. ఈ ఊరు అభివృద్ధి కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నాయన? ఈ ఊరు అభివృద్ధి కోసం అంటే ఒక శివాలయంలో ఒక రూమ్ మాత్రం కట్టించాడు. వాళ్ళ బాబాయ్ రామచంద్ర రెడ్డి అని దానికి కొంచెం చేసాడు. ఇక మనం కూడా ఎప్పుడు పోలేదు. ఇది పురాతన గుడి ఉన్నట్టుంది. అనేది వెంకటేశ్వర గుడి, పురాతన గుడి. సేమ్ అప్పుడు శివాలయం గుడి కూడా గిట్లనే ఉండే. ఇప్పుడు కొత్తగా కట్టింది. దీన్ని కూడా నా ఆలోచన పెద్ద చేయాలని ఉంది. దీనికి సహకరిస్తే నేను సర్పంచ్ ఉన్నా లేకున్నా
జనం తోటి కలిసి ఇది ఒక రోజు దీన్ని కూడా ఆ విధంగా అంటే ఇది పురాతన వెనకట్నే వెనకాల పురాతన గుడి. ఆల్రెడీ శివాలయం కానీ వెంకటేశ్వర గుడి కానీ పురాతన దేవస్థానం ఉన్నట్టు ఎన్నోమెంట్ల లిస్ట్లో పేర్లు కూడా ఉన్నాయి. మొన్న దానికి ఎన్నోమెంట్కు అప్లికేషన్ పెడితే కూడా మన టంగుటూరు ఋషి పంతులు వాళ్ళ బ్రదర్స్కు దీనికి ఒకరు దానికి ఒకరు కూడా ఎన్నోమెంట్ నుంచి వెళ్ళి శాంక్షన్ కూడా వాళ్ళు పంతులుగా. ఎవ్రీ ఇయర్ ఏమైనా జరుగుతుందా? ఇవి ఏరియా అంటే ఇక శివాలయం అంతా పూజ చేస్తారంటే పూజ చేస్తారంటే ఇప్పుడు పంతులు కూడా ఎన్నోమెంట్ ఇద్దరికి ఊగే అయింది. అది అంటే పురాతన గుడులు ఎన్ని ఉన్నాయి మొత్తం మన ఊర్లో? పురాతన గుళ్ళు అంటే శివాలయం, వెంకటేశ్వర గుడి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ దాదాపు కొన్ని గ్రామాల్లో ఎక్కువ కనబడదు. పురాతన గుడి సేమ్ శివాలయం కూడా ఇట్లే ఉండే అక్కడ. దాన్ని ఒకటి అయింది. ఇప్పుడు ఒకవేళ కొత్త నిర్మాణం చేసి ఇక్కడే చేస్తారా? ఇక్కడనే చేస్తాం. మరి ఏది ఉన్నా అది ఎక్కడ ఉందో అక్కడనే ఇస్తాం. అంటే పురాతన ఇల్లు లాగా ఉంది. అసలు ఏంది ఇది? పురాతన అంటే ఆ రోజు రంగారెడ్డి వాళ్ళ అత్తగారు ఇల్లేది. కొండ రంగారెడ్డి వాళ్ళ అత్తగారు ఇల్లేది. ఓకే. అప్పుడు వాళ్ళ దొరల అంటే ఇల్లు అప్పట్లో అంటే ఇక్కడికి వచ్చేది ఆయన అప్పట్లో ఇక్కడనే వచ్చేది. ఫస్ట్ అత్తగారింటికి ఇక్కడనే వచ్చేది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఇల్లు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ బిల్డింగ్ కట్టారు. అంటే దీని తర్వాత అలా షిఫ్ట్ అయ్యారు. దీని తర్వాత అక్కడ షిఫ్ట్ అయ్యారు. ఓకే. మొత్తం మీద కొండ రంగారెడ్డి వాళ్ళ అత్తగారి ఇల్లు. ఇల్లు ఇవాళ మొత్తం మీద షారాజ్పేట, ఆలేరు మండలం షారాజ్పేట సర్పంచ్ బండ పద్మ పర్వతాల్ గారితో మార్నింగ్ వాక్ చేసుకుంటూ ఈ ఊర్లో డెవలప్మెంట్, టెంపుల్స్, ఈ ఊర్లో ప్రత్యేకత ఏందనే విషయాల మీద మనం చర్చించినాం. ఇంకొకరితో మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ ప్రోగ్రాంలో కలుద్దాం. నమస్తే సర్పంచ్ గారు. నమస్తే అండి.